దారి నీది నా దారి నాది. ఇంట్లో నాకు ఓ పిల్ల ఉంది, ఓ బీరువా ఉంది, ఓ ఫ్రిడ్జ్ ఉంది, ఓ టీవీ ఉంది అన్నట్టు అయిపోయింది. నాకు ఓ మొగుడు ఉన్నాడు, ఓ రుబ్బురోలు ఉంది, ఒక కంచం మంచం చెంచా ఉందన్న టీవీడికి అయిపోయింది. అసలు వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడుకోవటాలు ఉండవు. కనీసం ఆ పెళ్లి ఫోటోలు పాతవి తీసుకుని జ్ఞాపకాలు నెమరేసుకోవటం ఉండదు. కనీసం పక్క పక్కన కూర్చుని ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడం, బాధలు పంచుకోవడం, సంతోషాన్ని పంచుకోవడం, ఆనందం పంచుకోవడం ఏమి ఉండదు. ఆ రూమ్ లో పెళ్ళం ఫోన్ పట్టుకుని కూర్చుంటది, ఈ రూమ్ లో మొగుడు ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ఏమీ లేక వాళ్ళ ఫ్రెండ్స్కి ఆవిడ ఫోన్ చేసుకుంటది, వీళ్ళ ఫ్రెండ్స్కి ఈడు ఫోన్ చేసుకుంటాడు. మీ బతుకులు తగలయ్యా, ఫ్రెండ్స్నే పెళ్లి చేసుకుని సాగిపోయారు. మీరిద్దరు పెళ్లి చేసుకుని మీరు మాట్లాడుకోకపోతే మీ ఇద్దరు ఒక కొంపలో కూర్చుని కాపురం ఏం చేయమలా పెడతారు? నాకు అర్థం కాదు. అవునా కదా? ఇది ఈ రోజు పరిస్థితి. కానీ ఆ పెళ్లి అయ్యేంత వరకు మాత్రం పడి చచ్చిపోతారు. తొందరగా చేసేసుకో. ఆ 3 నెలలు ఎలగబెట్టాయి, ఆ తర్వాత మూలన ఎట్టాయి. అంతే మరి. ఆ 3 నెలల పెళ్ళే నీది. ఆ తర్వాత నీకు ఆ ప్రేమలో లేవు, పెళ్లి లేవు. పెళ్లికి ముందు మాత్రం బండి వేసుకో కుక్క పిల్ల తిరిగేస్తాడు. పెట్రోల్ బంకులో పెట్రోల్ అంతా ఇడి బండ్లు కొట్టించుకు మరి తిరుగుతాడు ఆ కొంప చుట్టూను. లేకపోతే ఆ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ అలా తిరుగుతానే ఉంటది కాలుగాలిన పిల్లిలాగా. ఆ పెళ్లి ఏదో చేసేసారు, సంబరం పూర్తి అయిపోయింది. అంతే. ఆ 4 రోజులే ఆ ఫోటోలకు పోజులును. ఈ మధ్య ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. పెళ్లికి ముందే మొదలెట్టేస్తున్నారు షూట్. అక్కడ నుంచి మొదలవుద్ది. అంతే. ఆ తర్వాత ఆ ఫస్ట్ నైట్ కి ఆ పాలు గ్లాసులతో అయ్యి ఫోటోలు తీసేసుకుంటారు. ఇంకా అక్కడతో ఒబ్బడి అయిపోయింది. ఇంకా అంతే. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. మాట్లాడుకోవడానికి కూడా ఖాళీ లేనంత బిజీ అయిపోయారు. ఈ మాత్రానక ఇంత ఆరాటపడిపోయారు, ఈ మాత్రానక ఇంత సంబరపడిపోయారు అనిపిస్తుంది. జీవితంలో తృప్తి లేకుండా జీవితమే అయిపోతుంది. టెన్షన్లో అయిపోతుంది జీవితం, వర్రీలో అయిపోతుంది జీవితం, ఉన్నదాన్ని గుర్తించలేకపోవడంలో జీవితం అయిపోతుంది. నీకు అసలు నీ ఎగ్జిస్టెన్స్ ఉందో లేదో కూడా నీకు తెలియని స్థితిలో బతుకుతున్నావు. నువ్వనే దానివి, నువ్వనేవని ఒకటి ఇక్కడ బతుకుతున్నావు అన్న సంగతి మర్చిపోయి బతికేస్తున్నావు నువ్వు. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ దారి నీది, నా దారి నాది.